సుందరకాండ పారాయణము 35వ సర్గము. శ్రీరామ రామ రామేతి రమే రామే మనోరమే సహస్రనామ తత్తుల్యం రామనామవరాననే. శ్రీరామ రామ రామేతి రమే రామే మనోరమే సహస్రనామ తత్తుల్యం రామనామవరాననే. శ్రీరామ రామ రామేతి రమే రామే మనోరమే సహస్రనామ తత్తుల్యం రామనామవరాననే. 35వ సర్గము. సీతాదేవి హనుమంతుని రామలక్ష్మణుల చిహ్నంబులడుగుట. హనుమంతుడు చెప్పిన రామకథను విని సీతాదేవి ప్రీతియుక్తముగానిట్లు మాటలాడెను. ఓ హనుమా, నీవు రామునెచ్చట గలుసుకొంటివి, లక్ష్మణుణ్ణెట్లెరుగుదువు? వానరులగు మీరు రామలక్ష్మణులతో గలుసుకొనుట ఎట్లు జరిగినది? వానరుడవగు హనుమ, రాముని చిహ్నములేవో లక్ష్మణుని గుర్తులేవో మరల తెలుపుము. నీవట్లు తెలియజేసిన నాకు విచారము తగ్గును. రామలక్ష్మణుల అవయవ సౌష్ఠవము, రూపము, ఊరువులు, బాహువులు ఎట్టివో నాకు తెలియజేయము అని సీత ఇట్లు పలకగా, వాయుపుత్రుడగు హనుమంతుడు రాముని స్వరూపమున్నదియున్నట్లుగా నిట్లు వర్ణింపజొచ్చెను. ఓ కమలముల వంటి కన్నులు గల విదేహ రాజపుత్రి, నీకు వారి యొక్క రూపములు తెలిసియుండియు నా భాగ్యముచే నన్నిట్లు నీ భర్తయగు రాముని యొక్కయు మర్దియగు లక్ష్మణుని యొక్కయు అవయవ సౌందర్యమును చెప్పుమని అడుగుచున్నావు. ఓ విశాలాక్షి, రాముని చిహ్నములు లక్ష్మణుని లక్షణములు నాకు తెలిసిన విధముగా చెప్పెదను వినుము. ఓ జనకరాజపుత్రి, నీ భర్త రాముడు సర్వాంగ సుందరుడు, తామర రేకుల వంటి కన్నులు గలవాడు, సకల జీవుల మనస్సులను ఆనందింపజేయువాడు, సౌందర్యము మొదలగు దేహగుణములు, దయా మొదలగు ఆత్మగుణములు గలవాడుగా జన్మించను. ఆయన తేజమునందు సూర్యసమానుడు, కీర్తియందు దేవేంద్రుని బోలినవాడు. ఆయన సకల జీవులను కాపాడువాడు, తన వారిని రక్షించువాడు, తన నడవడిని ధర్మమును రక్షించుకునివాడు, శత్రువులను పీడించువాడు. అమ్మా, రాముడు 4 వర్ణములతో కూడిన సకల ప్రపంచమును రక్షించువాడు. లోకము యొక్క మర్యాద ప్రకారము తాను నడిచి తక్కిన వారిని నడిపించగలవాడు. ఆయన మహా తేజస్శాలి, సజ్జనులచే అధికముగా పూజింపబడువాడు, బ్రహ్మచర్య వ్రత నిష్టగలవాడు, సజ్జనులకు ఉపకారము చేయనిరంగినవాడు, ఐహికములు నాముష్కికములునైనా కర్మల వలన సంభవించు ఫలములను చక్కగా నెరిగినవాడు. రాముడాన్వీక్షకి త్రయి వార్త దండనీతియగు నీ 4 విద్యలందు సుశిక్షితుడు, బ్రాహ్మణులను సేవించువాడు, ఆప్తహితుడు, సదాచార సంపన్నుడు, వినయవంతుడు, శత్రువులననుచువాడు, యజుర్వేదమందాసక్తి గలవాడు, వేద విధులచే పూజింపబడువాడు, ధనుర్వేదమందును తక్కిన వేదములందును వేదాంగములందును నిష్ణాతుడు. రాముడు విశాలమైన మూపురము గలవాడు, పెద్ద బాహువులు గలవాడు, శంఖము వంటి కంఠము గలవాడు, శుభప్రదమైన ముఖము గలవాడు, కనబడని మెడ క్రింద గల సందుల సొంపు గలవాడు, చివరలందెర్రనైన నేత్రములు గలవాడు. ఆయన జనులలో ప్రసిద్ధి పొందినవాడు, బేరీ ధ్వని బోలు కంఠధ్వని గలవాడు, నిగనిగలాడు దేహఛాయ గలవాడు, పరాక్రమశాలి, హెచ్చుతగ్గులు లేక సమమైన శరీర ప్రమాణములు గలవాడు, సమవిభక్తములైన అవయవముల పొందిక గలవాడు, శ్యామలమైన వర్ణము గలవాడు, సింహము వలె సన్నని నడుము గలవాడు, గొప్ప హనునాసౌష్టములు కలిగి హనునాసౌష్టడన బరగినవాడు, స్వచ్ఛమగు ప్రతాపము కీర్తి, తెల్లని దంతములు నేత్రములు, పరిశుద్ధములగు మాతృపితృ వంశముల వలన ద్విశుక్లుడనబడువాడు, దృఢవక్షస్థలము, దృఢముష్టి, దృఢకరములు కలిగి త్రిస్థిరడనబడువాడు, పొడవగు గొప్ప కనుబొమలు, బీజములు, చేతులు, శరీరము కలిగియుండి త్రిప్రలంబుడనబడువాడు, సమమగు వెంట్రుకల కొనలు, 2 వైపులా సమమగు వృషణములు, సమమగు జానుములో నుండి త్రిసముడనబడువాడు, ఉన్నతముగు ముక్కు, పొట్ట, వక్షస్థలము కలిగి త్రన్యత్రుడనబడువాడు. అమ్మా సీతాదేవి, సత్యధర్మపరుడగు రాముడు స్నిగ్ధబగు పాదరేఖలు, తలవెంట్రుకలు, శేషువు, గంభీరమైన నడక, కంఠధ్వని, నాభి కలిగియుండి త్రిగంభీరుడుగా చెప్పబడువాడు. జానకి, ప్రస్ఫుటముగు నరుణకాంతితో నొప్పు అరచేతులు, అరికాళ్ళు, అందమైన కనురెప్పలు కలిగి శ్రీరాముడు త్రిత్రాముడనదగినవాడు. పొట్టపై 3, కంఠమును 3 రేఖలు కలిగి భ్రూభృచ్ఛేకరుడగు రాముడు తన శరీర వైఖరిచే త్రిబలివంతుడుగా చెప్పబడువాడు. జానకి, ఆ శాంతమూర్తి
స్తనములందు స్తనాగ్రములందు పాదములందు నిమ్నరేఖలు గలిగి త్రేవనతుడుగా నొప్పుచున్నాడు. తరుణి శ్రీరాముడు శిరమున నరుదైన 3 సుడులు కలిగియుండి త్రిశీర్షవంతుడిగా వెన్నబడినవాడు. అబల పూర్వాహ్న మధ్యాహ్న అపరాహ్నములందు ధర్మార్థ కామములను నియమంతో అనుష్ఠించుట చేతను త్రికాలములందు ధర్మానుష్ఠానము చేయువానిగా సూచించు చిహ్నముల చేతను దాశరథి త్రిభిర్వ్యాప్తిగా ప్రసిద్ధి పొందియున్నాడు. అమ్మ స్వేదముగాని నరములుగాని కనిపించని పాదములు, రోమకూపమునందొక రోమముండుట, పొడువుగాని శేషము, మాంసరహితమైన వస్తి కలిగియుండి రామచంద్రుడు చతుర్వంగుడైనాడు. మరియు 4 వేదములను సూచించున అతని తనువున 4 రేఖలున్నందున చతుర్వష్కలుడనదగియున్నాడు. 8 అడుగుల పొడవు గల శరీరము కలిగియుండి అమోఘ వీర్యుడైయున్నందున లక్ష్మణాగ్రజుడు చతుశిష్కుడని ఎన్నదగినవాడు. ముఖమున పాదములందు దీర్ఘాయువును సూచించు 4 రేఖలు వరుసగానున్నందున చతుర్లేకుడుగా కౌసల్యాసుతుడు ప్రసిద్ధుడై ఉన్నాడు. పంక్తి రథపుత్రుడు సమమగు 2 భుజములు, సమమగు గండస్థలములు, సమమగు తొడలు, సమమగు జంగమును గలిగి చతుస్సముడనబడుచున్నాడు. నిగ్రానుగ్రహ సమర్థుడగు రాముడు 2 వైపులా 4 కోరలు గలిగి చతుద్రంశుడనబడుచున్నాడు. ఆయనగుడు వృషభ మదగజ వ్యాఘ్ర సింహగతులు కలిగి చతుర్గతుడుగా ప్రసిద్ధుడు. శ్రీరాముడు మృదువగు ముఖము, గోళ్లు, మెత్తని వెంట్రుకలు, మృదువగు మాటలు కలిగి పంచస్తిగ్ధుడనదగి ఉన్నాడు. సీతాదేవి నీ ప్రాణనాథుడు కుక్షి, ముఖము, నాసిక కక్ష, వక్షస్థలములు, కంఠము నున్నతములుగా కలిగియుండి షడున్నతుడై ఉన్నాడు. ఆ సత్యవచనుడు దీర్ఘముగు వెన్నెముక, హస్తములు, పాదాంగుళులు, శరీరము, లోచనములు, కర్ణములు, నాసిక, చేతులు కలిగి అష్టవంశవంతుడనగా నొప్పియున్నాడు. దాశరథి వ్రేళ్ల కనువులు, లేపము, వెండ్రుకలు, చర్మము, గోళ్లు, బుద్ధి, శ్మశ్రువులు, దర్శనము, నడుము సూక్ష్మమై నవతునుడని విఖ్యాతి నొందినాడు. ఆ శౌర్యశాలి పద్మ సదృశములగు వదనము, జిహ్వ, అదరము, కపాలము, పానులు, నఖములు, ముఖము, స్తనములు, నయనములు, పాదములు కలిగియుండి దశపద్ముడై ఉన్నాడు. ఆ దేశకాల విభేదికి కంఠము, శిరస్సు, వక్షము, చెవులు, నుదురు, హృదయము, హస్తములు, చరణములు, పిరుదులు, అదరము గొప్పగా నుండి దశబృహతనబడుచున్నాడు. వైదేహి రామభద్రుడు కనుబొమ్మలు, నేత్రములు, చెవులు, నాసికాపుటములు, చూచుకములు, పెదవులు, మోకాళ్ళు, వృషణములు, మోచేతులు, కటిప్రదేశము, మణికట్టులు, పాదులు, పిరుదులు, పాణితలములు నన్ను 14 ద్వంద్వములు సమముగా గలిగి సమద్వంద్వుడనబడుచున్నాడు. రాముడు సత్యధర్మరథుడు, సత్యపరాక్రముడు, సత్యవర్తనుడు, సత్యవాది, శాంతుడు, అనగుడు, దుందిభిస్వనుడు, శౌర్యశాలి, పురుషసింహుడు, దృఢవ్రతుడు, ప్రతిజ్ఞాపాలకుడు, నీలమేఘశ్యాముడు, ప్రజ నుండి ధనమును సంగ్రహించుటయందును దానమునందును సాటిలేని నేర్పరి. ఆయన శ్రీమంతుడమ్మ. రాముని తమ్ముడు ద్వైమాతృడు నగు లక్ష్మణుడు యుద్ధమున జయింపరానివాడు. సద్గుణముల చేతను ప్రేమ చేతను శ్రీరాముని వంటివాడు. సీతాదేవికి హనుమంతుడు శ్రీరామ సుగ్రీవుల సమాగమ విధము చెప్పుట. ఓ సీతాదేవి, వారు నిన్ను భూమండలమున వెతుకుచు మా ప్రదేశమునకు వచ్చిరి. నరులలో శ్రేష్ఠులైన రామలక్ష్మణులిరువురును నిన్ను చూచుటకై భూమండలమెల్లా వెతుకుచు మమ్ము కలుసుకొనిరి. నిన్ను వెతుకు ప్రయత్నములో భూమి అంతయును తిరుగుచు వారు అన్నచే రాజ్యాధికారము నుండి తొలగింపబడిన వానర రాజకు సుగ్రీవుని జూచిరి. అన్నయ్యగు వాలి వలన భయముచే పీడితుడై అనేక వృక్షములతో నిండియున్న ఋష్యముఖ పర్వతపు వెనక భాగమున కూర్చొనియున్నవాడును చూచువారలకు ప్రీతి కలిగించువాడునగు ఆ సుగ్రీవుని రామలక్ష్మణులు చూచిరి. అట్లు తన అన్నచే రాజ్యము నుండి తరమబడిన వాడైనను ప్రజ్ఞావంతుడగు నా వానరరాజగు సుగ్రీవుని మంత్రులమగు మేము వీడక సేవించుచునేయుంటిమి. అంతన రామలక్ష్మణులు నారవస్త్రములు ధరించి శ్రేష్టములగు విండ్లను చేతులందు బూని ఋషముఖ పర్వతపు సుందరమైన ప్రదేశమునకు చేరిరి. వానర శ్రేష్ఠుడు సుగ్రీవుడు కోదండములు ధరించి వచ్చిన రామలక్ష్మణులను చూచి భయముచే కలత నొంది ఆ ఋష్యముఖ పర్వతము పైకెగిరిపోయెను.
అట్లెగిరిపోయి సుగ్రీవుడు ఆ పర్వత శిఖరముననే నిలిచి రామలక్ష్మణుల చెంతకు వేగముగా నన్ను పంపెను. నేను సుగ్రీవాజ్ఞగొని సౌందర్యాది శుభలక్షణములు గల వారును నరశ్రేష్ఠులను రాజపుత్రులు నగు రామలక్ష్మణుల చెంతకు వెళ్లి చేతులు జోడించి నిలబడితిని. నేను వారికి మా ప్రభు అయిన సుగ్రీవుని యథార్థ స్థితిని తెల్పగా వారు మిక్కిలి ప్రీతిగలవారైరి. అంతనే నా పురుషశ్రేష్ఠులను నా భుజములపై నెక్కించుకొని సుగ్రీవుడున్న ప్రదేశమునకు తీసుకుని పోయి తిని సుగ్రీవునకు వారిరువురి వృత్తాంతమును యథాతథముగా వినిపించి తిని. పిమ్మట ఒకరితోనొకరు మాటలాడుకొనుటచే రామసుగ్రీవులకొకరియందొకరికి ప్రీతి కలిగెను. అట్లొండురలపై ప్రీతి కలిగిన రామసుగ్రీవులు తమ తమ కడచిన వృత్తాంతములు నొకరికొకరు తెలుపుకొంచు నుండరుల కూరట కలిగించుకొనిరి. రాముడంతా స్త్రీ కారణముగా తేజస్సాలియగు నన్నచే గెంటివేయబడిన సుగ్రీవును ఓదార్చెను. లక్ష్మణుడు నీవు కనిపించకపోవటచే రామునకు కలిగిన దుఃఖమును సుగ్రీవునకు నివేదించెను. ఆ సుగ్రీవుడును లక్ష్మణుడు చెప్పిన వృత్తాంతము విని గ్రహణం పట్టిన సూర్యుని వలె మిక్కిలి కాంతిహీనుడయ్యను. అంతా నీవు రావణునిచే దొంగలింపబడుచున్నప్పుడు నీ శరీరము మీది ఏ ఆభరణములను తీసి భూమిపై పడవైచితివో వాటినన్నింటినీ వానరముఖ్యులు సంతోషముతో తీసుకుని వచ్చి రామచంద్రునకు చూపించిరి. కాని నీవెచ్చటనున్నది తెలియని వారగుటచే నేమియూ చెప్పజాలరైరి. పూర్వము నీ వాయాభరణములను పడవైచినప్పుడేదో ధ్వని వినిపించగా వానినప్పుడు నేనే తీసి మా రాజునకిచ్చి తిని ఆ ఆభరణములనే సుగ్రీవుడు రామునకిచ్చెను. రాముడు వానిని చూడగనే దుఃఖముతో తెలివిదప్పినాడు. మేమాతనిని సేదదీర్చితిమి. దేవత వలె ప్రకాశించు రాముడు ఆ ఆభరణముల నొడిలో నిడుకొని పలువిధములుగా విలపించెను. ఆ ఆభరణములను చూచుచు విలపించుచు దైన్యమునందుచున్న రాముని శోకమును నగ్ని దహింపజొచ్చెను. ఆ మహాత్ముడట్లు దుఃఖపీడితుడై చాలా తడువు నేలపై బడియుండెను. నేనెన్నియో స్వాంతన వాక్కులచే ఆయనను లేవనెత్తి తిని. శ్రీరాముని విరహతాపమును హనుమంతుడు సీతకు చెప్పుట. అట్లు రాముడా నగరలను చూచి చూచి వానరరాజుకిచ్చెను. తిరిగి వానిని లక్ష్మణుకు చూపెను. ఓ సీత, నీ భర్త నిన్ను విడిచి ఎల్లప్పుడూ మంటలతో నుండు అగ్నిపర్వతం వలె తపించుచు శోకమున మునిగెను. నీ కొరకై రాముడు నిద్రలేకుండుట శోకము చింత అను నీ మూడగ్నులు జ్వలించు అగ్నిగృహం నందున్నట్లు తపించుచున్నాడు. ఓ పూజ్యురాల, నీవు కనబడకుండుటచే రాముడు భూకంపము చేయగదలు పెద్ద కొండవలే కంపింపజేయబడుచున్నాడు. సుందరమైన వనప్రదేశములందును నదీ తీరములలోనూ జలపాతములు గల ప్రదేశములలోనూ తిరుగుచూ కూడా రాముడు నిన్నుగానని కారణమున ఆనందించుటలేదు. ఓ జనకరాజపుత్రి, మనుజశ్రేష్ఠుడగు రాముడు రావణుని అతని మిత్రులను కూడా చంపి నిన్ను చేరగలడు. అంతటా వాలిని సంహరింతునని రాముడును నిన్ను వెదికింతునని సుగ్రీవుడు ప్రతిజ్ఞలు చేసుకునిరి. వీరులకు రామలక్ష్మణులు సుగ్రీవునితో కిష్కిందకు వచ్చి యుద్ధమున వానరరాజుకు వాలిని సంహరించిరి. రాముడు సమస్తమైన కోతులు ఎలుగుబంట్లు గల వానర రాజ్యమునకు సుగ్రీవుని రాజుగా చేసెను. ఓ దేవి, ఈ విధముగా రామసుగ్రీవుల మైత్రి ఏర్పడినది. నేనా రామసుగ్రీవులు పంపగా వచ్చిన దూతను. సుగ్రీవుడు తిరిగి తన రాజ్యమును పొంది మహాబలులగు వానర శ్రేష్ఠులను పిలిపించి నిన్ను వెతుకుటచే వారలను దశదిశలకును పంపించను. మహాపరాక్రమశాలి అయిన వానరరాజగు సుగ్రీవునిచే ఆజ్ఞాపింపబడిన వారే గొప్ప పర్వతముల వంటి పెద్ద శరీరములు గలవారైన వానరులు భూమిపై అన్ని వైపులను వెదికిరి. సుగ్రీవుని యాజ్ఞకు భయపడువారమైన నేనును తక్కిన వానరులను నిన్ను వెతుకుచు భూమిపై అన్ని చోట్లను వెతుకుచుంటిమి. శ్రీమంతుడును బాలిపుత్రుడును మహాబలశాలియు కపిశ్రేష్ఠుడును నగు అంగదుడు వానర సైన్యమును మూడింటనొక వంతు సైన్యముతో నిన్ను వెతుకుటకు బయలుదేరెను. నిన్ను వెతుకుచు వింధ్యపర్వత బిలములో ప్రవేశించి మళ్లీ వచ్చుదారి తెలియక మిగుల దుఃఖమును పొందితిమి. అచ్చటనే కొన్ని దినములు గడిచినవి. గుట్టగుట్టను చెట్టు చెట్టును విడవక వెతికితిమి. కాన జనకరాజపుత్రి, నీ జాడ తెలియదయ్యను సుమా. అట్లు దురవస్థల పాలై మేము కార్యము నెరవేరునను ఆశను వీడి గడువుకాలం అతిక్రమించుటచే మా రాజైన సుగ్రీవుడు భయంకరమైన దండన విధించునని భయము చెందిన వారమై మేము ప్రాణములను విడువ సిద్ధపడితిమి. హనుమంతుడు సీతతో తన కామెయున్న చోటు తెలిసిన విధము చెప్పుట. అట్లు వానరులందరూ ప్రాయోపవేశం చేయుటను చూచి అంగదుడు శోకసాగరమున మునిగి వగచెను.
నీవు కనబడకుండుట, తండ్రియగు వాలి మరణించుట, మేమెల్లరము ప్రాయోపవేశము చేయుట, నీ వృత్తాంతము నెరిగిన జటాయువు మరణించుట తలంచి అంగదుడు మిక్కిలి దుఃఖించినాడు. మా యజమాని అయిన సుగ్రీవుడిచ్చిన గడువు 1 మాసము. ఆ లోపల తిరిగిరానిచో శిక్షింతునని ఆజ్ఞయగుటచే మాకు జీవితాశ సన్నగిల్లినది. మరణింప నిశ్చయించుకున్న వారమైతిమి. ఇప్పుడు మహాత్ముడు పరాక్రమశాలియగు జటాయువు యొక్క సోదరుడు పక్షిరాజగు సంపాతి మా పనికోసమే వచ్చినట్లక్కడికి వచ్చెను. అతడు తన సోదరుడు మరణించనని విని కోపముతో నిట్లు పలికెను. ఓ వానర శ్రేష్ఠులారా, నా తమ్మునెవరు చంపిరి? అతడెచ్చట పడియున్నాడు. ఆ విషయము నేను మీ వలన వినగోరుచున్నాను అని. అమ్మా, అంతటా అంగదుడు నీ కొరకై జనస్థానమున రాక్షసుడు రావణుడు జటాయువును భయంకరంగా వధించుటను యథాతథముగా వర్ణించి చెప్పెను. అంత జటాయువు మరణవార్త విని దుఃఖించిన వాడే యరుణపుత్రుడగు సంపాతి నీవు రావణుని ఇంటిలోనున్నట్లు చెప్పినాడు. ఆ సంపాతి మాకు సీతాదేవి నీయున్న చోటును చెప్పగా సంతోషముతో అంగదుడు మొదలైన మేమందరము వేగముగా బయలుదేరితిమి. ఆనందము కలిగిన వానరులమందరము వింధ్యపర్వతము నుండి బయలుదేరి సముద్రపుటుత్తర తీరమునకు చేరితిమి. అంగదుడు మొదలగు అందరూ నీ దర్శనము చేయవలెనను కోరికతో సముద్ర తీరమును చేరి సముద్రమును జూచి భయము చెందిరి. నేనప్పుడు సముద్రమును జూచి విషాదమునందిన వానర సైన్యం యొక్క భయమును తొలగించి ఈ 100 యోజనములు దూరము నెగిరితిని. రాక్షసులతో చుట్టబడిన ఈ లంకలో రాత్రివేళ ప్రవేశించితిని. రావణుని చూచితిని. శోకముతో నిన్ను కాంచగలిగితిని. వర్ణింపదగిన సౌందర్యము గలదానా, జరిగిన విధమెల్లను నీకు యథాతథముగా తెలియజేసితిని. నేను రాముని దూతను, నాతో మాటలాడుము. ఓ దేవి, నేను రామకార్యార్థమై నీ కొరకై వచ్చిన వాడను, సుగ్రీవుని మంత్రిని, వాయుపుత్రుడను అని తెలుసుకొనుము. సకల ధనుర్విద్యావంతులలో శ్రేష్ఠుడగు నీ భర్త రామునకు కుశలము. తన అన్న సేవలో మునిగియున్నవాడు యోగ్యమైన లక్షణములు గలవాడగు నీ మరది లక్ష్మణునకు కుశలము. ఓ సీత, పరాక్రమశాలియగు నీ పతి యొక్క హితమును గోరు మా రాజైన సుగ్రీవుని యాజ్ఞచే నేనొక్కడనే ఇచ్చటకు వచ్చితిని. నీవు కనిపించక దుఃఖించుచున్న వానరసేన యొక్క భాగ్యవశముచే నీవు కనబడితివని చెప్పి వానరుల సంతాపమును తీర్తును. అమ్మా, నా అదృష్టముచే నేనీ సముద్రమును దాటుట నిష్ఫలము కాలేదు. నా భాగ్యముచే నిన్ను దర్శించుట వలన లభించు కీర్తిని పొందెదను. మహాపరాక్రమశాలియగు రాముడు రాక్షసరాజగు రావణుని అతని బంధుమిత్రులతో కూడా సంహరించి వేగముగా నిన్ను చేరగలడు. హనుమంతుడు సీతాదేవికి తన జన్మ వృత్తాంతమును చెప్పుట అని చెప్పి హనుమ ఇట్లనెను. మాల్యవంతమును నొక ఉత్తమమైన పర్వతమున్నది. అచ్చటి నుండి కేసరి అను వానరుడు గోకర్ణ క్షేత్రమున కేగెను. ఆ మహాకపియగు నా తండ్రి కేసరి దేవర్షులచే నియమింపబడిన వాడే సముద్ర తీరమందలి పవిత్రమైన యొక్క తీర్థమున తీవ్రముగా నుపద్రవములు కలిగించుచున్న శంభసాధనుడను రాక్షసుని సంహరించెను. ఓ సీత, నేనా కేసరి భార్యయగు అంజనయను నామెకు నా తండ్రి దేశాంతరమున నుండగా వాయుదేవుని వలన జన్మించితిని. నేను చేసిన యొకానొక పనిచేతనే హనుమంతుడని ప్రసిద్ధి నందితిని. ఓ విదేహరాజపుత్రి, నీకు నమ్మిక పుట్టుకై నీ భర్త గుణగుణములను చెప్పితిని. ఓ పుణ్యవతి, శీఘ్రమే రాముడు నిన్నిట నుండి తీసుకొని పోగలడు అని ఈ విధముగా హనుమ చెప్పగా శోకముచే పీడింపబడిన సీతాదేవి ఇదివరకు చెప్పబడిన హేతువులచే నమ్మకము కలిగినదై ఆ గుర్తులచే అతడు దూతయ్యేనని తెలుసుకొనెను. సీత హనుమంతుని మాటల కమితానందము నొందెను. వంకరలైన కనుబొమ్మలు గల కనుల నుండి ఆనంద బాష్పములను విడవజొచ్చెను. ఎర్రని కొసలు గలిగిన తెల్లనై విశాలములైన కన్నులు గల ఆ సీతాదేవి ముఖము రాహు విడిచిన చంద్రుని వలె ప్రకాశించెను. ఈతడు వానరుడే, నేను సందేహించినట్లుగా రావణుడు కాడు అని సీత తలంచెను. అది గమనించి హనుమంతుడు సీతతో నిట్లనెను. ఓ సీతాదేవి, నేను విషయమంతయు విశదముగా చెప్పితిని. నీవింక దుఃఖింపకుము. నేనేమి చేయవలేనో చెప్పుము, ఆపై నేను పోయి వచ్చెదను. ఓ మంచి శీలము గలదానా, నేను వాయునందనుడగుటచే వేగము బలము మున్నగు గుణములచే తండ్రితో సరిపోలు వాడను. కేవల వానరుడను సందేహమును పూనదగదు. 35వ సర్గము సంపూర్ణము. శ్రీరామచంద్ర ప్రసాద సిద్ధిరస్తు. శ్రీ జగన్మాతార్పణమస్తు. శ్రీ శ్రీ శ్రీ
నమోస్తు రామాయ స లక్ష్మణాయ, నమోస్తు దేవ్యై జనకాత్మజాయై, నమోస్తు వాతాత్మ భువేవరాయ, నమోస్తు వాల్మీక భవాయ తస్మై. శుభం భవతు.